రైట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక మాజీ ఎంపీ వి హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. తరచూ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడగటం కాదు, అసలు ఈ 10 ఏళ్లలో దేశానికి బీజేపీ ఏం చేసిందని విహెచ్ ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. కనీసం 10 ఏళ్లలో అయినా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారని అడిగారు. ఇందిరాగాంధీ భూ సంస్కరణలు చేసి బ్యాంకులు జాతీయం చేసింది. మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన అమలు చేసింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్లు అమలు చేసిందని విహెచ్ స్పష్టం చేశారు. మీ గెలిచిన రాష్ట్రాలలో కులగన పెడతారా లేదా? కులగన పెడితే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు లెక్క. కానీ మీరు కేవలం 12-27 మంది మంత్రులకు ఇచ్చి ఉండొచ్చు. మేము ఎవరు చేయని పని చేసిన ఇవాళ మా పిల్లలు, బీసీలు, బడుగు బలైన సాకలోడు, మంగళోడు అందరు కూడా, వడ్డోళ్ళు అందరు కూడా ఇవాళ దేనికి అవుతున్నారు? ఐఐటి చదివి ఇంజనీర్లు అవుతున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇది మేము చేసింది. అంతేకాకుండా సోషల్ జస్టిస్ లో ఉండే ఏది ఈ మినిస్ట్రీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉంటే మా రాహుల్ గాంధీ గారు సెపరేట్ చేశాడు. మీరా కుమార్కి చెప్పి ఎస్సీ సెపరేట్, ఎస్టీ సెపరేట్, బీసీ సెపరేట్ చేసాడు. అంటే అలాంటి ఆలోచన కాంగ్రెస్ కున్నది. మీరు కేవలం ఎగగొట్టడానికి ఇప్పటి వరకు ఎప్పుడన్నా ఇచ్చినారా? ఎప్పుడన్నా బీసీల గురించి మీరు మాట్లాడిందా? ఇప్పటి వరకు 5-10 ఏళ్ళు ఉన్నాడు. నేను 3 సార్లు కలిసినా, కులగన చేయమన్నా. అంతేకాకుండా ఇంకోటి చెప్పిన మా జనాభా ప్రాతిపదికంగా సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వన్నా.